Just me if you like. Now, moving to the paper discussion first. Later on, we continue with our class of chapter number 1 where we left. Going to question number 1. Find the square root and cube roots of the following. Rendu adiganu nenu. Square roots and cube roots ani adiganu. So 4096 ki square root చేద్దాం first. Square root చేయాలన్నా cube root చేయాలన్నా division అయితే కంపల్సరీ, నో ఆప్షన్. సో 2 2s are 4, 0 పెట్టాను, 2 4s are 8, 2 8s are 16. మళ్ళీ 2 టేబుల్ 1 0, 2 2s are 4, 2 4s are 8. Again by 2 table 2 5s are 10, 2 1s are 2 2s are. Again by 2 table 2 2s are 4, 1 1 11, 2 5s are 10, 2 6s are. Again by 2 table. ఎగ్జామ్ దాని పేపర్ డిస్కషన్ అయిన తర్వాత ఈ ఫోటోలు పెడతాను. మీ పేరెంట్స్ ఇచ్చి కరెక్షన్ చేయించుకోండి. ఆన్లైన్ వాళ్ళు మళ్ళీ చెప్తాను, మీ పేరెంట్స్కి ఇచ్చి కరెక్షన్ చేయండి, వాళ్ళు కూడా తెలుస్తుంది ఎంత ఎక్కడ తేడా వచ్చిందో. నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. నేను ఏ స్టూడెంట్స్ని ఆగస్ట్ లోపల జడ్జి చేయనని నిన్న పీటీఎంలో చెప్పాను. ఎప్పటికీ నేను ఆగస్ట్ లోపల పేరెంట్స్ రివీల్ చేయను. మీరు ఎలా రాసినా ముందర మీరు నాకు రాయడం కావాలి. ఎందుకంటే నేను ఇచ్చే ఎక్స్పోజర్ ఎక్కడా మీకు దొరకదు. అంత ఎక్స్పోజర్ ముందర అలవాటు పనేయండి. మీకు ఏమైనా తక్కువ మార్కులు వస్తే మీ పేరెంట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. నేను గంటంబావు క్లాస్ బీకాను, కనీసం 3 గంటల సినిమా చూపిస్తాను. ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా, పాప్కార్న్ లేకుండా సినిమా చూపిస్తాను. ఐ అజ్యూర్ యూ, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమనరు. ఎగ్జామ్ జెన్యూన్గా ట్రై చేయండి. మార్కులు నేను అడగను, నేను పట్టించుకోను. బట్ యూ మస్ట్ నో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో మీకు తెలియాలి. అందుకోసం నేను చెప్పడం. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ నేను ఇస్తే దాన్ని ఎగ్జాక్ట్గా చూసి మనం చేసేయగలుగుతాం. నేను కొన్ని మాడిఫై చేస్తాను, ముందుకి వెనక్కి జరిగాను. ఇన్ దట్ కేస్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ వండర్స్ టు హ్యాపెన్. చేయగలిగితే వెళ్ళండి, గుడ్. ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ ఎనీవన్. అలాగే మీ పేరెంట్స్ కనుక మార్కులు తక్కువ వచ్చాయని ఎప్పుడన్నా మీతో చిన్న డిస్కషన్ పెడితే నేను మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ నాకు పర్సనల్గా షేర్ చేయండి, వాళ్ళు పెద్ద డిస్కషన్ పెడతాను. మినిమం 3 గంటలు టేక్ ఇట్ గ్రాంటెడ్. ఐ సపోర్ట్ యూ టిల్ ఆగస్ట్. ఆగస్ట్ నుంచి నా మార్కులు చూపించాలి. నేను పీటీఎంలో అదే చెప్పాను, ఆగస్ట్ వరకు ఎవరిని పట్టించుకోదని చెప్పాను. నా మార్కులు అసలు పట్టించుకోదని చెప్పాను. 2 1s are 2, 2 2s are 4, 2 8s are 16. Again by 2 table 2 6s are 12, 2 4s are. Again by 2 3s are 2s are. Again by 2, again by 2, again by 2, again by 2. ఫస్ట్ కాన్సెప్ట్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ కాబట్టి 1 2 3 4 5 6 టైమ్స్ రాస్తే సరిపోతుంది. యువర్ ఆన్సర్ ఈజ్ 2 power 6. 1 2 3 4 5 6 అంటే మీ భాషలో 2 into 2 into 2 into 2 into 2 ఇలా 6 టైమ్స్ చేస్తే అయిపోతుంది. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32s are 64. ఇప్పుడు ఇదే 4096కి ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఆన్సర్. ఇప్పుడు ఇదే 4096కి మళ్ళీ డివిజన్ సేమ్ ఉంటుంది, ఎక్కడ మారదు. అంటే 2తో చేస్తే 2048, మళ్ళీ 2తో చేస్తే 1024, మళ్ళీ 2తో చేస్తే 512, మళ్ళీ 2తో చేస్తే 256. సినిమా మారదు, సినిమా సేమ్. ఇక్కడ 64, మళ్ళీ 32s, మళ్ళీ 16s, మళ్ళీ 8s, మళ్ళీ 2s, మళ్ళీ ఫినిష్. ఇప్పుడు దీనిలో క్యూబ్ రూట్ అని చెప్పాను. క్యూబ్ రూట్ అంటే లాజిక్ ఏంటి? ఎవ్రీ 3 నెంబర్స్కి ఒక నెంబర్ పికప్ చేసుకోవాలి. ఎవ్రీ 3 నెంబర్స్కి ఒక 3, ఒక 2, సారీ, ఎవ్రీ 3 2స్కి 1 2, ఎవ్రీ 3 2స్కి 1 2, ఎవ్రీ 3 2స్కి 1 2, ఎవ్రీ 3 2స్కి 1 2. యువర్ ఆన్సర్ ఈస్ 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. ఈ 2 కరెక్ట్ అయితే మీకు 5 మార్క్స్, ఒక్కటి పోయినా 0. నేను చటాకులు దేడిపాలు వేయను, మా ట్యూషన్లో అలవాటు లేదు, ఎవ్వరికి వేయం. ప్రొసీజర్కి మార్కులు 2 స్టెప్పులు వేసాను కాబట్టి 1 మార్కు, అర స్టెప్ వేసాను కాబట్టి 1/2 మార్కు, నేను పెన్ను పేపర్ మీద పెట్టాను కాబట్టి చుక్కలు, అలాంటి ముగ్గులు మా దగ్గర ఉండవు. హిట్ ఆర్ ఫట్, కరెక్ట్ అయితే 10 లేకపోతే 0, మధ్యలో చటాకులు దేడిపాలు వేయను. ఐఎమ్ డెడ్ అగైన్స్ట్ ఆఫ్ ఇట్. సగం దాకా కరెక్ట్ అయింది సార్, ఇక్కడే పోయిందంటే పేషెంట్ అయితే చచ్చిపోయాడు కదా. ఇప్పుడు మనం ఆ పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లో బెడ్ చేర్చాం. పేషెంట్ బతికున్నాడా చచ్చాడా అనేది కాన్సెప్ట్. ఆడు కొంపకొచ్చాడా
బయటికి పోయాడా, పైకి వెళ్ళిపోయి రంభతో డ్యాన్స్ చేస్తున్నాడా? అలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు సగం దాకా వచ్చి వాడు వెళ్ళిపోయాడు అనడానికి అర్థం లేదుగా. అయితే చివరి దాకా కరెక్ట్ అవ్వాలి, లేకపోతే మొత్తం కొట్టేస్తాను నేను. అందుకనే నా మార్కులు ఎవరిని పట్టించుకోవద్దని చెప్పే పేరెంట్స్ని. నేను మారను, నేను ఇంతే. మీ స్కూల్లో ఏం చేస్తారు, ఎక్కడన్నా తప్పు అయింది అనుకోండి, వాళ్ళే కరెక్ట్ చేసి వాళ్ళే ఆన్సర్ చేసుకుని వాళ్ళే మాట్లాడతారు. ఐఎమ్ డెడ్ అగైన్స్ట్ ఆఫ్ దిస్. లెర్న్ పంక్చువల్లీ, గన్ షాట్. ఆ స్టెప్ అక్కడ అలా పడాల్సిందే, నో ఆప్షన్స్ లెఫ్ట్. సో అందుకని ఎవరికన్నా ఈ సమ్ ఆన్సర్ 64 అని చెప్పేసి, ఈ సమ్ ఆన్సర్ 60 అని చెప్పేసి మీకు వస్తేనే ఒక 5 మార్క్స్ ఉన్నట్టు, లేకపోతే ఏది పోయినా 0. ఇది నా ఎగ్జామ్ కరెక్షన్ ప్యాటర్న్, అప్లికబుల్ ఫర్ ఆల్ క్లాసెస్. ఫ్రమ్ 10th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు నాది ఇదే సినిమా ఉంటుంది, హిట్ ఆర్ ఫట్, మధ్యలో చటాకులు దేడిపావులు లేవు. నా మూవింగ్ టు బి బిట్ క్వశ్చన్ గివెన్ బై 729కి నేను ఇప్పుడు స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన తర్వాత ఈ పేపర్ అంతా సపరేట్ ఎగ్జామ్ బుక్ అని పెట్టండి, మళ్ళీ ఇవన్నీ కాపీ చేసేయండి కరెక్ట్ వెర్షన్. మీ కరెక్ట్ ఉన్నా పర్లేదు, ఆ బుక్ మెయింటైన్ చేయండి. సో దట్ మీ టెక్స్ట్ బుక్ సమ్స్ కాకుండా, నేను చెప్పే సమ్స్ కాకుండా, స్టేట్ సిబిఎస్ఈ కాకుండా ఒక 2-3 మసాలాలు తగులుతాయి ఆ పేపర్లో. అది మీకు ఎడిషనల్ బూస్ట్ అన్నట్టు. ఇంట్లో తినే బూస్ట్ కాకుండా పక్కింటి వాళ్ళు కూడా పిలిచి మనకు డిప్పలో బూస్ట్ వేసి ఇచ్చినట్టు, తినరా అబ్బాయి అని. ఇది నేను ఇచ్చే ఎక్స్ట్రా బూస్ట్. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 3 టేబులే పోతుంది. 3 టేబుల్ పోతుంది కాబట్టి 3 తోటి నేను స్టార్ట్ చేస్తే 3 2 జార్ 6 ఉన్నట్టు, 1 2 3 4 జార్ 12, 3 3 జార్, మళ్ళీ 3 టేబుల్, 3 8 1 జార్, మళ్ళీ 3 టేబుల్, 3 27 జార్, 3 9 జార్, 3 3 జార్. మనం స్క్వేర్ రూట్ చేస్తున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 729 కాబట్టి 2 3స్కి 1 3 వస్తుంది, 2 3స్కి ఇంకొక 3 వస్తుంది, 2 3స్కి ఇంకొక 3 వస్తుంది. యువర్ ఆన్సర్ ఈస్ 27. ఇప్పుడు అదే 79కి నేను క్యూబ్ రూట్ చేయాలి కాబట్టి 3తో ఇది కాపీ పేస్ట్, అందుకే సేమ్ ఇచ్చాను నేను. ఇక 243, ఇక్కడ మళ్ళీ 3తో చేస్తే 81, మళ్ళీ 3తో చేస్తే 27, మళ్ళీ 3తో చేస్తే 9, 3తో చేస్తే 3. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తోంది క్యూబ్ రూట్ సంగతి. క్యూబ్ రూట్ అంటే ఏంటి, 3 నెంబర్స్కి ఒక్క నెంబర్ బయటకు వస్తుంది. క్యూబ్ రూట్ని ఇట్లా రాస్తారు, గుర్తుపెట్టుకోండి, చెవిలో పెట్టాలి 3ని. దాన్ని క్యూబ్ రూట్ రిప్రజెంటేషన్ థర్డ్ ఫార్మాట్లో. దీని ఆన్సర్ ఏంటంటే 3 3స్కి ఒక 3 బయటకు వచ్చింది, 3 3స్కి ఒక 3 బయటకు వచ్చింది. యువర్ ఆన్సర్ ఇస్ 9. సో రూట్ ఆఫ్ 729 అని చెప్పేసి మీకు 27 ఆన్సర్ వచ్చేసి, క్యూబ్ రూట్ ఆఫ్ 729 కనుక మీకు 3 వస్తే 5 మార్క్స్, లేకపోతే 0. మధ్యలో మార్కులు అడగద్దు నన్ను, నేనేను. అలవాటు చేసుకోండి నా వే ఆఫ్ ఎగ్జాము, నా వే ఆఫ్ కరెక్షన్ అర్థం చేసుకోండి. అందుకే నేను చెప్తున్నా కదా, నేను 10th క్లాస్ ఎగ్జామ్ పెట్టాను, 4 పాస్ అయ్యారు అంతే క్లాస్ మొత్తానికి. నా కరెక్షన్ ఇలా ఉంది. ఇదే కనుక ఇక్కడ దాకా కరెక్ట్ వచ్చింది, ఇక్కడే పోయింది, అర్రే అని నేనే కరెక్షన్ చేసి ఆన్సర్ నేనే రాసుకుని నేనే కరెక్ట్ చేస్తే ఎగ్జామ్ నేను రాసినట్టు, మీరు రాసినట్టు కాదు. మీరు రాశారని నేను ఫీల్ అవ్వాలంటే నా కరెక్షన్కి మీరు అలవాటు పడాలి. అర్థమైందా రజా? గన్ షాట్గా రాయడానికి ట్రై చేయండి. తక్కువ మార్కులు వచ్చినా ఎవ్వరు ఏమనరు, నేను కూడా ఏమన్నా. పేపర్ మొత్తం మళ్ళీ నేనే చెప్తాను, నేను పెట్టిన ఎగ్జామ్ పేపర్ నేనే చెప్తాను. మీరు నాకు కావాల్సింది ఏంటంటే ఈ పేపర్ అంతా మళ్ళీ ఒక బుక్ పెట్టి ఆ బుక్లో రాసేసేయండి. దాని పేరు ఎగ్జామ్ బుక్. ఫ్యూచర్లో ఎప్పుడైనా డబల్ చాప్టర్లు ఎగ్జామ్ పెట్టినప్పుడు, అంటే ఫస్ట్ రౌండ్ అప్పుడు నీకు ఒక్కొక్క చాప్టరే వస్తుంది, వన్స్ ఐ కంప్లీట్ ఫుల్ పోర్షన్ 2 చాప్టర్స్ కలిపి ఎగ్జామ్ పెడతా క్యూములేటివ్గా. అప్పుడు ఇవన్నీ ఒకసారి మీరు రిఫర్ చేసుకుంటే నేను ఇవ్వబోయే దరిద్రాలను ముందే తెలుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9604 బై ఎస్టిమేషన్ మెథడ్. నేను అడిగింది స్క్వేర్ రూట్ ఎస్టిమేషనే. నేను అడిగితే నేనేం అడిగితే నాకు అదే ఇవ్వాలి. మీకు వచ్చు కదా 4 మెథడ్లో ఏదో ఒకటి చేస్తే లాభం లేదు. నేను పప్పు అడిగాను, పప్పులో నెయ్యి అడిగాను, సార్ చారుతో సర్దుకోండి అని నా మొహాన్ని నీళ్ళు కొట్టకూడదు, కరివేపాకు నీళ్ళు. నేనేం అడిగితే అదే అడగాలి. అంటే మీరు ఏ మెథడ్ చేసినా రాంగు, ఎస్టిమేషన్ చేస్తేనే హిట్, లేకపోతే ఫట్టు. నేను అడిగింది ఎస్టిమేషను, స్క్వేర్ రూట్ 9604. మనకు తెలుసు కదా ఎస్టిమేషన్ మెథడ్లో ఎలా వెళ్తాము, 10 10 జార్ 100, 20 20 జార్ 400, 30 30 జార్ 900, 40 40 జార్ 1600, 9000 కావాలి.
అంటే మనం ఇంకా బాగా దేకాలి. 50 జార్ తీసుకుంటే 2500, 60 జార్ తీసుకుంటే 3600. ఎలా వస్తున్నాయి? వీళ్ళని మల్టిప్లై చేసి పక్కన జీరో పెట్టేస్తున్నా. 70 జార్ తీసుకుంటే 4900, 80 జార్ తీసుకుంటే 6400, 90 జార్ తీసుకుంటే 8100. మనం 100 జార్ తీసుకోము జనరల్గా, అంటే ఇక్కడ ఉన్నాం. వేరే ఆప్షన్ లేదు కాబట్టి 90 తర్వాత 100 కాబట్టి మనం బలవంతంగా ఇప్పుడు 100 into 100 చేస్తే దాటి వెళ్ళాలి. ఎందుకంటే దీనికంటే ఒక నెంబర్ తక్కువ ఒక నెంబర్ ఎక్కువ కావాలి మనకి ఎస్టిమేషన్ మెథడ్లో. ఎవరి మధ్యలో ఉన్నాడో సినిమా తెలియాలి. 100 జార్ ఎంత వస్తుంది మనకి? 1 పక్కన 1 2 3 4 10,000 9,000. అంటే యువర్ క్వశ్చన్ ఈజ్ లయింగ్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్. Therefore, your answer must be lying between these two. So, I write 90 less than root of 9604 less than 100. నేను ఈ మోడల్ మీకు చెప్పలేదు, గుర్తుందా? 100 దాటి ఎప్పుడు చేయలేదు. అదే రామచంద్ర ట్యూటోరియల్ స్పెషాలిటీ. అంతా చెప్పినట్టే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ చదువుతున్నప్పుడు కూడా బాగానే ఉంటుంది. తీరా సినిమాలోకి వెళ్ళిన తర్వాత బొక్క పగిలిపోద్ది. మీరు అది కూడా తట్టుకుని నిలబడ్డారంటే వెరీ గుడ్. తట్టుకుని నిలబడపోయినా కూడా వెరీ గుడ్. ఆగస్టు వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏమనరు. మీ పేరెంట్స్ ఏమన్నా అంటే నాకు చెప్పండి, నా ఫోన్ నెంబర్ ఇచ్చి మెసేజ్ ఇవ్వండి. నేను కాల్ చేసి మరి 3 గంటలు వేస్ట్ చేస్తా. నాకు పని పాట ఏం లేదు, పొద్దంతా ఖాళీ, నాకు పని పాట లేదు. ఒక గంట సేపు క్లాస్ బిక్తా, తలో పేరెంట్కి ఒక గంట కంటే వేసుకుందాం, మధ్యలో బ్రేక్ ఇస్తా, కూల్ డ్రింక్ తాగి వస్తాను మళ్ళీ ఫ్రెష్గా. నేను ఆల్రెడీ పీటీఎంలో చెప్పాను, ఏ పేరెంట్ మిమ్మల్ని ఏమండు, ముందు చెప్తున్నాను. టిల్ ఆగస్ట్ యూ ప్రెజెంట్ జెన్యూన్లీ. సరిగ్గా ప్రాక్టీస్ చేయండి, సరిగ్గా చేయండి, అన్నీ నేనే చెప్తా మళ్ళీ. ఇప్పుడు నా కండిషన్లో లాస్ట్ డిజిట్ 4. సో మన భాషలో లాస్ట్ డిజిట్ 4 కాబట్టి స్క్వేర్ రూట్లో ఉన్న రూల్ ప్రకారము 4 2 2 జార్ 4 అన్న రావాలి, 8 8 జార్ 64 అన్న రావాలి. 90 తర్వాత 2 ఎండ్ అయింది కాబట్టి నేను ట్రై చేయాల్సింది 92 into 92 ఆర్ ఇంకో ఆప్షన్ 98 into 98. ఇది మల్టిప్లై చేసే ఓపిక, తీరిక, తాతు, శక్తి నాకు లేవు కాబట్టి నేను క్యాలిక్యులేటర్ భీభత్సంగా వాడేసుకోవచ్చు కాబట్టి నేను వాడేసుకుని లెట్ మీ ఫైండ్ ద షో. 92 into 92 చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ 8464. వీడు మనకి లేడు సినిమాలో, ఇంక ఇదే ఆప్షన్ మిగిలింది. యువర్ ఆన్సర్ ఈజ్ 9604. దేర్ఫోర్ ద స్క్వేర్ రూట్ ఆన్సర్ ఈజ్ 98 బై ఎస్టిమేషన్. నేను మసాలా దోశ అడిగితే మసాలా దోశ పెట్టాలి. సార్ వడేసాను సర్దుకోండి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి, అదే నూనె సార్ అని చెప్పినా నేను వినా. అలాగే మార్కులు నేను అడిగిన మెథడ్ చేస్తేనే దానికి మార్కులు, ఏదైనా మెథడ్ అనే ఆప్షన్ లేదు. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గివెన్ బై క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 15625. అది కూడా ఎస్టిమేషన్ ఇచ్చాను రోయ్, దాడి వెళ్ళిపోయింది ఊర్లోకి. 15625 కి ఐ వాజ్ ఆస్కింగ్ క్యూబ్ రూట్ ఓన్లీ బై ఎస్టిమేషన్. ఇందాక వేదశ్రీ ఇది నాకు అన్ని ఎల్సిఎం మెథడ్ చేసినట్టుంది అన్ని. ఇందాక ఎవరిని అడిగాను నేను? సమ్మన్ ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ఆద్యశ్రీ. ఆద్యశ్రీ నువ్వన్నీ కూడా ఈ మెథడ్ చేసావు కదా, ఎస్టిమేషన్ మెథడ్ చేయలే కదా? ఆద్యశ్రీ ఆడియో ఆన్ చేయ ఒకసారి. ఓ షన్నక్క, ఆది అక్క ఆడియో చేయక్క. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4. ఆరుష్ ఒకసారి ఆడియో ఆన్ చేయరా. బానే ఉంది కదా, ఆడియో బానే ఉంది. ఇష్యూ విత్ ట్యాబా? ఓకే ఓకే డన్, ఏం చేయలేం. ఓకే కమింగ్ టు నెక్స్ట్ వన్. మళ్ళీ చెప్తాను, నేను ఎస్టిమేషన్ మెథడ్ అన్నప్పుడు ఎస్టిమేషన్ మెథడ్కే మార్కులు పడతాయి, లేకపోతే 0 పడతాయి. మధ్యలో 10కి 0కి మధ్యలో మాకు నెంబర్లు రావు. అసలు ఎండాకాలం వచ్చి బ్రెయిన్ ఎవాపరేట్ అయిపోయింది, వాటర్ వేపర్ వెళ్ళిపోయింది కదా. 1 10 గుర్తున్నాయి నాకు, సారీ 0 10 మాత్రమే గుర్తున్నాయి. మధ్యలో నెంబర్ సిస్టమ్ ఎగిరిపోయింది బ్రెయిన్ నుంచి, చిప్పు దొబ్బింది. ఫైండ్ క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ బై ఎస్టిమేషన్.
నేను అడుగుతోంది క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ టేబుల్ ఎలా చూసుకోవాలి? 10 ఇంటూ 10 ఇంటూ 10 చేస్తే 1 పక్కన 3 zeros. ఇప్పుడు ఇదే సినిమా నేను 20 ఇంటూ 20 ఇంటూ 20 చేస్తే 8 పక్కన 3 zeros. ఓకే, తర్వాత 30 ఇంటూ 30 ఇంటూ 30 చేస్తే 27 పక్కన 3000. మనకి ఎంత కావాలి? 15,000 కావాలి. 27,000 వచ్చేసింది. సో యువర్ క్వశ్చన్ ఈజ్ లయింగ్ బిట్వీన్ దీస్ టూ. ఎనీ డౌట్? ఆన్సర్ మస్ట్ బి లయింగ్ బిట్వీన్ దీస్ టూ. దేర్ 20 is less than cube root of 15625 less than 30. మన భాషలో ఎండింగ్ డిజిట్. ఇప్పుడు ఈ సినిమాలో ఎండింగ్ డిజిట్ 5 కాబట్టి మన దగ్గర ఉన్న టేబుల్లో ఇది మ్యాజిక్ డిజిట్, అంటే 5 తోటే ఎండ్ అవ్వాలి. 20 తర్వాత 5తో ఎండ్ అవ్వాలి కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంది, 25 ఇంటూ 25 ఇంటూ 25 అయి ఉండొచ్చు. నేను ఐ క్యాన్ యూస్ క్యాలిక్యులేటర్. I will use accordingly 25 into 25 into 25. Yes, your answer is 1565. Therefore, cube root of 1565 will be 25. Any doubt? గన్ షాట్ ఆన్సర్ వస్తేనే మాట్లాడకండి, లేకపోతే అయ్యో పోయిందే అర్రే అనుకుని వదిలేయండి. కానీ నాకు నోట్స్ రాయండి. ఈ పేపర్ అంతా మళ్ళీ నాకు ఫ్రెష్గా మీరు సపరేట్ నోట్బుక్ పెట్టినట్టు పెట్టి నాకు రాయండి. మీరు సబ్మిషన్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ తోసి వాయిస్ మెసేజ్ డ్రాప్ చేయండి, కొత్త బుక్ ఓపెన్ చేశారు, దానిలో ఈ పేపర్ రాశారు అని. ఐ వాంట్ ఇన్ ఎ న్యూ బుక్ బై నేమ్ ఎగ్జామ్ బుక్. ఇవాళ నైట్ లోపల వచ్చేయాలి నాకు అందరూ, లేకపోతే రేపటి నుంచి మీకు క్లాస్ ఉండదు. తుచ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫిక్స్డ్ హాలిడేస్ ఫర్ 1 month. మీరు వద్దొద్దన్నా బలవంతంగా ఇచ్చేస్తా, మెడబెట్టి గేంటేసి, తర్వాత మీ ఇష్టం. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గివెన్ బై క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏమని అడిగాను? ఫైండ్ స్క్వేర్ రూట్ బై వెర్టికల్ బార్ మెథడ్ ఓన్లీ. 7921కి వెర్టికల్ బార్ మెథడ్ పెట్టాలి. వెర్టికల్ బార్ మెథడ్ 2 questions ఇచ్చాను, అంటే ఒక్కొక్క దానికి 5 marks. మీరు అర్థం చేసుకోవడానికి కిక్రా టేబుల్ అని కూడా రాశాను ఫర్ యువర్ కన్వీనియన్స్. సో లాస్ట్ నుంచి బార్లు పెట్టుకుంటే మనకి కిక్రా టేబుల్లో 79 వరకే పర్మిషన్ ఉంది కాబట్టి 7 7 jar 49, 8 8 jar 64, 9 9 jar 81, 8 8 64 మాత్రమే అప్లికబుల్. 9లో 4 పోతే 5 వచ్చింది, 1 దిగింది, బార్ అంతా దింపుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ని డబుల్ చేయాలి. 8ని డబుల్ చేస్తే 16. ఎండింగ్ డిజిట్ ఇక్కడతో క్లోజ్ అయింది కాబట్టి వీని టార్గెట్ చేయొచ్చు. 16 పక్కన 1 పెడితే 1 అన్నా రావాలి, ఎండింగ్ 1 రావాలంటే 16 పక్కన 9 పెట్టి 9 అన్న రావాలి. 9 9 jar 81, 9 6 jar 54, 62. Yes. So 9 jar 1521. Therefore, root of 7921 is 89. This is just an A bit. Question number 5. ఇప్పుడు ఈ సమ్లో 2 కరెక్ట్ అయితే 10, లేకపోతే 0. మధ్యలో చటాకులు దేడిపాలు లేవు. ఐఎమ్ గోయింగ్ విత్ బి బిట్. I want to find square root of 5776 vertical bar. అందుకే నేను ధైర్యంగా చెప్పాను నా పేరెంట్స్ ని, ఎవ్వరు నా దగ్గర చెప్పు. ఇది 721 దగ్గర అది 81 అని రాశారు సార్. 89 రావాలి. 99. గుడ్ క్యాచ్, వెరీ గుడ్. నీకు బాగానే అర్థం అయినట్లయితే. నాలో మిస్టేక్ పట్టుకుంటే మీకు వచ్చినట్టు. ఇప్పుడు 2 places బార్ తీసుకుంటే పర్మిషన్ లెక్కేసుకుంటే 4 4 jar 16, 5 5 jar 25, 6 6 jar 36, 7 7 jar 49, 8 8 jar 64. ఎక్కడికి వెళ్ళిపోతుంది. 5 5 jar 25, 6 6 jar 36, 7 7 jar 49. 17లో 9 పోతే 8, 76 దించుకున్నాం, దీన్ని డబుల్ చేసాం 14. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్, లాస్ట్ డిజిట్ బేస్లో వెళ్ళిపోవచ్చు. 6 ఉంది కాబట్టి 4 అన్నా ఉండాలి, 6 ఉంది కాబట్టి 6 అన్నా ఉండాలి. నాకెందుకో వీడు సూట్ అవుతాడు అనిపిస్తోంది. 6 jar 6 6 jar 36, 6 4 jar 24, 27, 876. 6 jar 876. Therefore, square root of 5776 is 76. Any doubt up to here? That is with respect to question number 4.
Moving to question number 5, given by, with what number should 6912 be multiplied to make it a perfect square? 6912 దేంతో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడిగాను. మీరు అందుకే 1-2 సార్లు చూడాలి. పర్ఫెక్ట్ స్క్వేరా పర్ఫెక్ట్ క్యూబా 2 ఉన్నాయి కాబట్టి 2 చాప్టర్స్ మసాలా ఇది. పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగాను. సో 2 టేబుల్తో చేస్తే అంతే కదా. వాట్ షుడ్ బి మల్టిప్లై, వాట్ షుడ్ బి డివైడ్ అంటే ఇది ఒకటే మెథడ్, వేరే మెథడ్ లేవు. 2 3s are 6, 2 4s are 8, 1 1 11, 2 5s are 10, 2 6 are 12. మళ్ళీ 2 టేబుల్, 2 1s are 2, 1 4 14, 2 7s are 14, 2 2s are 4, 3 8s are 16. Again by 2 table, 2 8s are 16, 1 2 12, 2 6 are 12, 2 4s, again 2 4s, 2 3s, 2 2s, again 2 2s are 4, 2 1s are 2 6 are, again 2. ఇక్కడ మసాలా పడుతుంది. 2 1s are 2 తర్వాత ఎమోషన్లో 8 రాస్తాం, పచ్చి బూతది. ఎందుకంటే 2 1s are 2 రాసిన తర్వాత మీకు 1 వరకే పర్మిషన్ ఉంది, 1లో 2 పోదు. అలాంటప్పుడు పెనాల్టీ కట్టి దించుకోవాలి. మీలో చాలా మంది డైరెక్ట్గా 6 వేసేసారు. గోపాల్ స్వామి 106. అగైన్ బై 2 టేబుల్, 2 5s are 10, 2 3s are 6. వాము ఏం తిట్టొచ్చింది నెంబరా, ఎందుకైనా మంచిది మళ్ళీ చెక్ చేద్దాం. ఎందుకంటే ఇంత చెత్త వచ్చిందంటే ఏదో తేడా జరిగింది. ఇది ప్రైమ్ నెంబర్ వచ్చింది. 2 3s are 6, 2 4s are 8, 1 1, 2 5s are 10, 2 6 are, 2 1s are 2, 1 4 14, 2 7s are 14, 2 2s are 4, 1 6 2 8s are, 2 8s are 16, 1 2 12, 2 6 are 2 4s are, 2 4s are 8, 2 3s are 6, 2 2s are, 2 2s are 4. ఇక్కడ 2 1s are 2, 1 2 12, 2 6 are, 2 1s are 0 6. ఏం చేయలేం. దీనిలో ఏ టేబుల్ పోదు. What should we multiply to make it a perfect square is my question. So 2 2 2 ఏంటంటే సార్ చెప్పు. సార్ మీరు 106 రాశారు కదా సార్, అక్కడ 108 రావాలి. 8 అది చూసారా మరి. వెరీ గుడ్. 2 5s are 10, 2 4s are 8, again by 2 table 27s are, again by 3 table, again by 3 table. వెరీ గుడ్. ఫాలో అవుతున్నారు అయితే. ఇదే కల్చర్ అలవాటు చేసుకోండి. టీచర్ బోర్డు మీద రాసిన ప్రతిదీ పర్ఫెక్ట్ కాదు. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు కూడా తప్పులు పట్టుకోవచ్చు. అంతేగాని నాకెందుకు లేదు, మనకు పక్కోడు చూసుకుంటాడంటే కుదరదు, అందరూ పోతాడు. ఇప్పుడు నేను ఇదే సమ్ కంటిన్యూ చేసి వేరే ఆన్సర్ రాశాను అనుకోండి, నాతో పాటు మీరు కూడా బుడుంగని ముడుతారు. అందుకే చెప్పేటప్పుడు ఏ టీచర్ అయినా ఏ క్లాస్ అయినా కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ తప్పులు పట్టుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్పింది ఫాలో అయితే తప్పులు పట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఏమని అడిగాను, దేంతో మల్టిప్లై చేస్తే అన్నాను. దీని బతుకి 3 తక్కువైంది. Therefore 6912 is to be multiplied by 3 to make it a perfect square. నేను వాట్ నెంబర్ అని అడగలేదు. దీని తర్వాత కంటిన్యూషన్ యాక్చువల్గా మీకు కొంచెం ఎక్కువ చెప్పాను. దేంతో మల్టిప్లై చేయాలి, దాని ఆన్సర్ ఏంటని అడిగాను. ఇక్కడ అడిగాను అవలేదు. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాను, అయిపోయింది. ఇది పేజ్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 4 అయిపోయిందమ్మా. నా మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 5 అయిపోయింది. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 రీడ్స్ టు బి, with what number should 3136 to be divided to make it a perfect cube? ఈ సమ్లో క్యూబ్. సో 3136 with what should be divided is the question. సరే, మనం 2 టేబుల్తో స్టార్ట్ చేస్తే 2 1s are 2, 2 5s are 10. మళ్ళీ చూడండి, 2 1s 2, 1 1, 2 5s are 10, 1 3, 2 6s are 12, 1 6, 2 8s are 16. ఎందుకైనా మంచిది. మళ్ళీ చూద్దాం. 2 1s 2, 1 రిమైండర్, 1 1 11, 2 5s are 10, 1 రిమైండర్, 1 3 13, 2 6s are 12, 2 8s are. మళ్ళీ 2 టేబుల్ చేద్దాం. జనరల్గా ప్రైమ్ నెంబర్స్ 2 తోటే స్టార్ట్ అవ్వాలి.
మీకు 4th టేబుల్ వచ్చు కదా అని చేయకూడదు. మెథడ్ పేరేంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓన్లీ ప్రైమ్ నెంబర్సే వాడాలి. వచ్చినా చెప్పకూడదు వాడికి నాకు వచ్చని, చేసి చూపించాలి. 2 7s 14, 1 6, 2 8s are 16, 2 4s are again by 2 table, 2 3s are 6, 1 8, 2 9s are 18, 2 2s are again by 2 table, 2 1s are 2, 1 9 19, 2 9s are 18, 2 6s are again by 2 table, 2 9s are. క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు నేను ఆన్సర్ వస్తుందో లేదు చూడను, రాసుకుంటూ వెళ్ళిపోతా. అందుకనే ఇందాక 53 వస్తే కూడా నేను ఏమో వస్తుందేమో అనుకున్నా, ఎందుకంటే సొంత పైచ్చాం కదా. ఇప్పుడు టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అనుకో అన్ని వచ్చే ఆన్సర్లు ఇస్తాడు. నేను క్వశ్చన్ పేపర్ వెనక ముందు చూడండి, ఏ టెక్స్ట్ బుక్ చూడండి, దర రాసుకుంటూ వెళ్ళిపోతా ఏ క్లాస్ కన్నా. అందుకని నేను చేస్తే కానీ నాకు ఆన్సర్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు సార్ ఈ క్వశ్చన్ కరెక్టే కదా సార్, దీని ఆన్సర్ ఎంత అని అడిగారనుకో, నాకు తెలియదు, క్వశ్చన్ రాసేసాను అంతే. అలాంటి క్వశ్చన్లు మీరు రెడీ అవ్వాలి. మార్కెట్ ఇలా ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్లోంచే వచ్చే క్వశ్చన్ అదే మోడల్ ఉంటే కుదరదు. ఏ మోడల్ ఇచ్చినా అప్రోచ్ ట్రై చేయాలి. ట్రై అంటూ చేయండి ఆగస్టు వరకు, వచ్చిన తర్వాత తక్కువ తర్వాత చూద్దాం. ట్రై అంటూ చేయండి. 2 9s are 18, 2 8s are 16, 2 4s are 8, 2 9s are 2 టేబుల్ పోయింది, 3 టేబుల్ పోయింది, 7 7s are. నేను అడిగింది ఏమని అడిగాను? క్యూబా స్క్వేరా? క్వశ్చన్ నెంబర్ 6. వెంటనే రాసేకూడదు, మళ్ళీ క్వశ్చన్ చదవాలి. విత్ వాట్ నెంబర్ షుడ్ 3 1 3 6 టు బి డివైడ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్? నాకు క్యూబ్ కావాలి, దేంతో డివైడ్ చేయాలి? క్యూబ్ అంటే 3 నెంబర్స్కి ఒక నెంబర్ తీసుకుంటాం, 3 నెంబర్స్కి ఒక నెంబర్ తీసుకుంటాం, ఎక్స్ట్రా అయిన దాంతో కోసేయాలి. దేర్ ఫోర్ 3 1 3 6 ఈజ్ టు బి డివైడెడ్ బై 7 into 7 which is equal to 14 to make it a perfect cube. Any doubt? And the last but not the least, question number 7. సో మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క క్వశ్చన్కి 7 మార్క్స్. 7 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 10 క్వశ్చన్స్ ఇస్తే 10 మార్క్స్. నాకు ఎగ్జామ్ పేపర్లో చాయిస్ ఇచ్చే అలవాటు లేదు, మధ్యలో మార్కులు వేసే అలవాటు అస్సలు లేదు. అయితే 0 లేకపోతే 10. మీకు మీరే అనలైజ్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వస్తాయో మీరు చెప్పండి. నాకు మీ ఎస్టిమేషన్, మీ ప్రకారం మీకు ఎన్ని మార్కులు వస్తాయో నాకు మెసేజ్ డ్రాప్ చేయండి. నా మార్క్ నేను, మీ జస్టిఫికేషన్ అవునో కాదో చూద్దాం. కదా, ఫస్ట్ యూ మస్ట్ జస్టిఫై. ఎవడో థర్డ్ పార్టీ సార్, మీకు మీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. రాసిన దానిలో 60 వస్తాయి లేదా 40 వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫోటోలు పెడతా కాబట్టి మీకు ఎన్ని మార్కులు వస్తాయని మీ కరెక్షన్ చేస్తే నాకు పెట్టండి. నా కరెక్షన్ మార్కులు నేను తర్వాత పెడతా కరెక్షన్ చేసి. 4 3 7 4 I was asking about divided to make it a perfect square. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి, డివైడ్ బై మోడల్ కావాలి. సో లెట్ us go with the 2 table. 2 2s are 4, 2 1s are 2, 2 8s are 16, 2 7s are వామ్మో మళ్ళీ చూద్దాం. అయ్యో ఇప్పుడు నా క్వశ్చన్లో 7 3 4 3 7 4 కరెక్టే రాశా. 2 2 are 4, 2 1s 2, 1 7 మిగిలింది, 2 8s are 16, 1 4 కరెక్టే. అయితే 3 లేకపోతే 7 తప్పితే దిక్కులేదు. 3 పోతుందో లేదో ఎలా చెక్ చేయాలి? అన్ని యాడ్ చేసినప్పుడు 3 టేబుల్లో పోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. 7 + 8 15, 16 16 17 18 అన్ని యాడ్ చేసినప్పుడు వచ్చిన కొత్త ఆన్సర్ 3 టేబుల్లో పోతే ఆ పెద్ద దరిద్రంలో కూడా 3 టేబుల్ పోతుంది. ఇది రూల్ ఆఫ్ అప్రోచ్. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అని యాక్చువల్గా స్టేట్ సిలబస్ వాళ్ళకి, సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ పెద్ద చాప్టర్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్. గణిత ప్రకాష్లో తూచ్ మొత్తం లేపడేశాడు. అది లేకపోతే అసలు డివిజన్స్ రావు. ఒక పెద్ద నెంబర్ ఇచ్చాను, దీనిలో 13 టేబుల్ పోతుందో లేదో చెక్ చేయాలి. ఎలా తెలుసు? నా 9 టేబుల్ వస్తేనే గొప్ప. నిజంగా చెప్తున్నాను, నాకు కూడా 9 టేబుల్ వరకే వచ్చు మీలాగా. గట్టిగా అయితే 11 టేబుల్, మరి కష్టపడితే ముక్కితే 11 టేబుల్ వస్తుంది. 12 టేబుల్ కూడా రాదు. అంటే నేను కూడా మీలాగే చేస్తున్నా. మరి ఇప్పుడు టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్ లేకపోతే దీనిలో 9 టేబుల్ పోతుందో లేదా ఎలా తెలుస్తుంది? 7 టేబుల్ లేదు పోతుందో ఎలా తెలుస్తుంది? డివిజన్ చేస్తే చెప్పకూడదు, దాని ఫేస్ వాల్యూ చూసి చెప్పాలి. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ is a very important chapter which has been terminated in this Ganitha Prakash for this year. దానివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యూచర్లో పెద్ద పెద్ద క్యాల్కులేషన్ కూడా మీరు మాన్యువల్గా డివైడ్ చేస్తే కానీ మీకు రాదు. కానీ మీ అదృష్టం ఎంతో చెప్పనా, మీరందరూ నాతో ఉన్నారు.
మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మీ టెక్స్ట్ బుక్ లేకపోయినా బలవంతంగా ఆ చాప్టర్ చెప్పి, బలవంతంగా ఎగ్జామ్ పెట్టి, మళ్ళీ బలవంతంగా మీ చేత నోట్స్ రాచి, మరీ లవ్ ఎక్కువైతే ఇంపోజిషన్ కూడా రాయిస్తా. ఇది ఆల్రెడీ నేను పేరెంట్స్కి చెప్పేసుకున్నా. అందరికి అన్ని రావాలా. దిస్ ఈజ్ ఎ మస్ట్ చాప్టర్ యూ షుడ్ హ్యావ్. దిస్ వాజ్ దేర్ ఇన్ లాస్ట్ ఇయర్ సిబిఎస్ఈ. ఈ సిబిఎస్ఈలో లేదు. మీరు నా దగ్గర ఉన్నారు కాబట్టి మీకు అన్నీ ఉన్నాయి. సరే, లెట్ మీ కంటిన్యూ. 3 టేబుల్ పోయిందో లేదో చెక్ చేయడం రూల్ ఏంటంటే, అన్ని నెంబర్లు యాడ్ చేస్తే 3 టేబుల్ పోవాలి. పోయింది. 3 టేబుల్ ట్రై చేస్తున్నా. 3 7 జా 21, 3 2 జా 6, 3 9 జా అగైన్ బై 3 టేబుల్. 3 2 జా 6, 6 అంటే 1 to 12, 3 4 జా 12, 3 3 జా అగైన్ బై 3 టేబుల్. 8s 1s అగైన్ బై 3 టేబుల్. 3 27s, 3 9s, 3 3s. మళ్ళీ క్వశ్చన్ ఒక్కసారి చదువుదాం. ఓవర్ యాక్షన్ చేసి అంతా నాకే వచ్చు అనుకోకూడదు. ఎగిరేగిరి దంతుంది, లుంగి పైకి లేపి మరీ దంతుంది. అంటే ఈ మధ్య లుంగిలు ఎవరు కట్టట్లేదు, షార్ట్లే అనుకోండి. విత్ వాట్ నెంబర్ షుడ్ దిస్ బి డివైడెడ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మన భాషలో 2 నెంబర్స్కి ఒక నెంబర్, 2 నెంబర్స్కి ఒక నెంబర్, 2 నెంబర్స్కి ఒక నెంబర్, 2 నెంబర్స్కి ఒక నెంబర్. అంటే వీళ్ళిద్దరు ఎక్స్ట్రా గాళ్ళు. నేను అడిగింది డివైడెడ్ బై, అంటే డివైడ్ చేయాలి. 4 3 7 4 ఈజ్ టు బి డివైడెడ్ బై 6 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మళ్ళీ చెప్తున్నాను, ఈచ్ క్వశ్చన్ 7 మార్క్స్ అనుకుని మధ్యలో మీరు కూడా మార్కులు వేసుకోవద్దు. సమ్ము చివరిదాకా కరెక్ట్ అయితే 7, మధ్యలో సగం వస్తే మొత్తం కొట్టేసి 0. ఇలా మీ పేపర్ మీ చేత్తో కరెక్ట్ చేసుకుని మీరు నాకు మార్కులు షేర్ చేస్తే ఏమిటి, మన తర్వాత సంగతి తర్వాత మాట్లాడదాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, మీరు రాసింది నేను ఇప్పుడు ఫోటోలు పెడతాను. మీరు చల్లగా ఈ పేపర్ చూసేసి మార్కులు ఒకే ప్యాటర్న్లో, ఆన్సర్ హిట్ అయితే 10 7, లేకపోతే 0. మధ్యలో మార్కులు వేసుకోకండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో నాకు మెసేజ్ పెట్టండి. ఫస్ట్ యూ మస్ట్ మీట్ యువర్ జస్టిఫికేషన్. మన వంట బాగుంటే పక్కింటి వాళ్ళు పిలుస్తాం, ఏమండి భోజనం రండి అని. మన వంటే మనకు నచ్చి చావలేదు అనుకో, వాళ్ళు పిలిచి అనవసరంగా ఇచ్చేది పోద్ది. వాళ్ళు ఇంకో 10 పక్కిళ్ళలో చెప్తారు, వాళ్ళు భోజనాన్ని పిలిచారు, చండాలంగా తగలెట్టారు భోజనం, అబ్బే అంటారు. అందుకని మనం మన ఇంట్లో మన వంట బాగుందో లేదో చూడాలి, ఉప్పు సరిగ్గా పడిందో లేదో చూసుకోవాలి. అప్పుడు పక్కింటికి వెళ్ళి పిలవాలి. అప్పటికి మన వంట బాగాలేదనుకో, మనం పక్కింటికి వెళ్ళి దొబ్బి తినేయాలి. అర్థమైందా లాజిక్? భోజనం మానకూడదు. మన దగ్గర పోతే పక్కింటికి వెళ్ళిపోతాం, కరెక్ట్గా భోజనం టైంకి వెళ్ళిపోతే అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ అప్రోచ్. ప్రతి ఎగ్జామ్ పేపరు ఇలాగే ఇస్తాను. పేపర్ అంతా నేనే చెప్తాను. డుమ్మా కొట్టారంటే పేపర్ అంతా ఇంపోజిషన్ 5 times, నో కాంప్రమైజ్. నేను ఆల్రెడీ ఇద్దరు రాశారు 10th క్లాస్ వాళ్ళు ఇంపోజిషన్. నేను ఎవరి దగ్గర కాంప్రమైజ్ గాను. 0 వచ్చినా పర్లేదు, యాక్సెప్టెడ్. మీకు 0 వచ్చింది, వెరీ ఫైన్, యు మేడ్ అన్ అటెంప్ట్. మీరు టఫెస్ట్ ప్లేస్లో ఉన్న రామచంద్ర ట్యూటోరియల్స్లో అక్కడ కరెక్షన్ ఇట్లాగే ఉంటుంది. అలవాటు చేసుకోండి. వెన్ యు ఆర్ ఇన్ అమెరికా, బి అన్ అమెరికన్. సార్ అర్థమైందా? చెప్పు. సార్ 7 క్వశ్చన్స్ కి టోటల్ ఎన్ని మార్క్స్? 49 ఫుల్ వస్తే 50 వస్తాయి. ఓకే సార్. 49 కరెక్ట్ వస్తే 50 వస్తాయి. ఓకే, రైట్. ఆగిపోయింది, ఈ రికార్డ్ ఆపేస్తున్నాను. క్లాస్ ఎన్ని వస్తాయి ఆ రోజు ఇప్పుడు నీకు, నీ భాష ప్రకారం? సార్ ఆరుష్ ఎన్ని వస్తాయి? సార్ 4 కరెక్ట్ అయ్యాయి సార్. అంటే 7 4 28, అంతేనా? సార్